నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అనేక తీర్థక్షేత్రాలను, విశిష్ట ఆరామాలను చిత్రీకరించి మీ ముందుకు తెచ్చిన మన తీర్థయాత్ర కార్యక్రమంలో నేడు ఒక అద్భుత క్షేత్రాన్ని, అందులోని పరమ విశిష్ట ధామాన్ని ప్రసారం చేస్తున్నాం. ఆ దేవాలయం భారతదేశ కేంద్ర బిందు స్థానంలో నెలకొని ఉండటం మరో విశేషం. దేశవ్యాప్త పీఠాధిపతులు హాజరై ప్రాణప్రతిష్ఠ చేసిన మూల విరాట్టు, ఇతర దేవీ దేవతలతో విరాజిల్లే అత్యంత సుందరమైన దేవస్థానం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లా బాలాజీపురంలోని శ్రీ రుక్మిణి బాలాజీ మందిరం. నేటి తీర్థయాత్రలో ఆ ఆలయ విశేషాలను చూద్దాం. శ్రీ మహావిష్ణువు కలియుగాన తిరుమల తిరుపతి ఏడుకొండలపై శ్రీ వెంకటేశ్వర స్వామిగా వెలిశాడు. ఈ దేవదేవుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కదా. ఈ బ్రహ్మాండంబు ఎంతైనా వెలిసి నిలుస్తాడు అనటానికి తార్కాణాలే దేశంలోని వివిధ క్షేత్రాలలోని వెంకటేశ్వర ఆలయాలు. దేశంలోనే కాదు, అమెరికా వంటి విదేశాలలో సైతం వెలుగులేనుతున్నాడు. సప్తగిరులు దిగి తన భక్తకోటి దగ్గరకు తానే కదిలి వచ్చిన కోనేటి రాయుడు దేశానికి మధ్యమున మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భరత భూమికి కేంద్రబిందు స్థానమైన బాలాజీపురం అనే క్షేత్రంలో కూడా కొలువితీరాడు. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. తిరుమలలోని 7 కొండలలో వెంకటాచలం అనే కొండకు సరిసమానమైన స్థలం ఈ బ్రహ్మాండంలోనే లేదని, ఆ గిరిపైకి వైకుంఠం నుంచి దిగివచ్చి వెంకటేశుడిగా వెలసిన దేవునికి సమమైన దైవం లేనే లేదని బ్రహ్మాండ పురాణంలోని శ్రీ వెంకటేశ స్తోత్రం వెల్లడిస్తోంది. మహాకోపిష్టి అయిన దుర్వాస మహాముని శ్రీ మహావిష్ణువు ఎదపై కాలితో తన్నాడని, దానితో తన స్థలి అయిన విష్ణు వక్షస్థలి అపవిత్రమైపోయిందని విష్ణువును వదలి శ్రీ మహాలక్ష్మి భూలోకానికి వచ్చేసింది. తన లక్ష్మిని వెతుక్కుంటూ భువిపైకి వచ్చి తిరుమల గిరులపై 7 కొండల వెంకటేశ్వరునిగా వెలిశాడు స్వామి. కలియుగవాసుల కోర్కెలు ఈడేర్చే ఆ కోనేటి రాయుడు తిరుమల గిరులపైనే కాక భరతభూమిలో పలుచోట్ల కొలువయ్యాడు. తాను నెలకొన్న చోట్లన్నీ ప్రసిద్ధ క్షేత్రాలై వెలుగొందుతున్నాయి. ఆ రీతిలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ మహానగరానికి 200 కిలోమీటర్ల దూరాన బేతుల్ జిల్లా బాలాజీపురం అనే క్షేత్రంలో శ్రీ రుక్మిణి బాలాజీ దేవస్థానంలో కొలువుదీరాడు స్వామి. సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడే ఇక్కడ కొలువయ్యాడా అన్నంత వైభవోపేతంగా ఉంటాడు బేతుల్ బాలాజీ స్వామివారు. మరో మహామహిమాన్వితమైన అంశం ఏమిటంటే, మన భారత భూమికి ఖచ్చితంగా మధ్య బిందువులో ఈ ఆలయం నిర్మితమవ్వడం. ఈ ప్రాంతంలో జన్మించిన అమెరికా ప్రవాస భారతీయుడైన శ్రీ శ్యామ్ వర్మ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరుణ్ణి తన జన్మభూమిలో ప్రతిష్ఠించుకోవాలని సంకల్పించారు. ఆ దృఢ సంకల్పరూపమే ఇంతటి అద్భుత ఆరామం. 2001వ సంవత్సరం జనవరి 29 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు 7 రోజుల పాటు జరిగిన విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠాపనా మహోత్సవానికి దేశంలోని 4 పీఠాల శంకరాచార్యుల వారు హాజరయ్యారు. అందుకే ఇది ఎంతో పరమ విశిష్టమైన ఆలయంగా దేశ విదేశీ తీర్థయాత్రికులను ఆకర్షిస్తోంది. ఆ శ్రీనివాసుడు తను శరణు కోరిన శిష్టుల కష్టాలను శమింపచేసే శంకుచక్రధరుడు, కరుణారసాన్ని ప్రసాదములో పంచే కమల దళాక్షుడు. ఆ కలియుగ దైవం వైకుంఠాన్ని వీడి 7 కొండలపై నెలకొన్నాడు. భక్తజన సామీప్యుడు అనిపించుకోవటానికి ఆ 7 కొండలు దిగి ఎన్నో ప్రాంతాల దేవాలయాల దేవుడయ్యాడు. ఎక్కడైనా వెలిసి నిలిచే వడ్డీ కాసులవాడు మధ్యప్రదేశ్ రాష్ట్ర బాలాజీపురంలో ఈ సుందర ధామంలో మూల విరాట్టై దర్శనమిస్తున్నాడు. ఈ ఆలయకర్త తల్లిగారైన రుక్మిణి గారి పేరున శ్రీ రుక్మిణి బాలాజీగా పూజలందుకుంటున్నాడు. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వెంకటేశాయ మంగళం. సర్వాంగ సుందరమైన ఆరామంలో మూల విరాట్టుగా ఆ బాలాజీ స్వామివారు అంతకంటే సుందరాకారుడై అలరారుతున్నాడు. శ్రీమద్వెంకటేశ్వరుడు 6 దంష్ట్రల మకరధ్వజుని తల అలంకృతమైన సింహతోరణం కింద నిలువెత్తు విగ్రహంగా స్థానక భంగిమలో దర్శనమిస్తున్నాడు. ఆ బేతుల్ బాలాజీ స్వామి వెనుక వైపున శ్రీ లక్ష్మీనారాయణుల భారీ విగ్రహాలు నెలకొని ఉండడం మరో విశేషం.
కలియుగావతారుని కృతయుగ రూపాన్ని కూడా నెలకొల్పడం ఒక అద్భుతమైన ఆలోచన. ఆ శ్రీమన్నారాయణుడు శంఖచక్ర గద పుష్పాలను తన చతుర్భుజాలతో ధరించి తన దేవేరి సమేతంగా దర్శనమిస్తున్నాడు. భక్తులు ముందుగా బాలాజీ పాదాలను, ఆ తరువాత కటిభాగాన్ని, వక్షస్థలాన్ని, ఆపై స్వామివారి ముఖారవిందాన్ని తేరిపార చూసి భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః, ఓం లక్ష్మీపతయే నమః అంటూ అష్టోత్తర శతనామావళిని మనసులో స్మరించుకొని జై బేతుల్ బాలాజీకి జై అని నినదిస్తారు. తీర్థప్రసాదాల వితరణతో కళ్యాణధాముని శుభాలను ఆశీస్సులుగా అందరికీ పంచుతారు. భక్తులు వినమ్రులై శఠగోపాశీర్వచనాలందుకొని సంతుష్టులవుతారు. అమెరికాలోని ప్రవాస భారతీయుడైన శ్రీ శ్యామవర్మ తన జన్మస్థలి అయిన బేతులకి తిరిగి వచ్చేసి తిరుపతి వెంకన్నను దర్శించిన అనుభూతితో ఆ దేవుణ్ణి తన ప్రాంతాన ప్రతిష్ఠించుకున్నారు. భరతభూమికి ఎంతో విశిష్టమైన దేవస్థానంగా తీర్చిదిద్దారు. విశాలమైన ప్రాంగణంలో ప్రకృతి సౌందర్యాల నడుమ అందమైన ఆలయ నిర్మాణం చేశారు. ప్రవాస భారతీయుడైన శ్రీ శ్యామవర్మ తిరిగి భారతదేశ వాసుడై తిరుమల దేవుణ్ణి తన తల్లిగారైన రుక్మిణీగారి పేరున ఈ ఆలయాన్ని నిర్మించారు. గర్భాలయంలో తిరుమల తిరుపతి దేవదేవుని వలె స్థానక భంగిమలో ఉండే శ్రీనివాసుణ్ణి ప్రతిష్ఠించారు. 15 ఎకరాల స్థలంలో 111 అడుగుల ఎత్తున ఆ ప్రధాన మందిర విమాన శిఖరం గగనతలాన్ని అంటుతున్నదా అన్నట్లుంటుంది. నీలాల నింగిలో తెల్లని మేఘాలు పదే పదే ఈ ఆరామ గోపురాల చుట్టూ తిరుగాడుతూ అపురూప ఆలయ నిర్మాణాలను చూసి పరవశించిపోతున్నాయా అన్నట్లుంటాయి. ప్రవేశద్వారమే ఒక అద్భుత ఆర్చిగా రూపొందించారు. ప్రవేశద్వారానికి ఇరువైపులా 2 గజములు తమ మోరలెత్తి తొండాలను పైకెత్తి అభివాదం చేస్తూ తీర్థయాత్రికులను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లుంటాయి. ఆ ద్వారం ముందు వెనుక వైపున ఒకే విధమైన శిల్పాలు అమర్చారు. అటూ ఇటూ 5 కలశాలు, మధ్యలో 9 కలశాలున్న చిరుమందిరాలు ఆ ద్వారంలో ఇమిడ్చారు. ఆది దంపతులైన శివపార్వతులు ఆసీన భంగిమలో ఉన్న శిల్పాలు, గణపతి, కుమారస్వామి, బ్రహ్మ విష్ణువులతో పాటు నారద తుంబురుల మూర్తులు కూడా వర్ణరంజితంగా నెలకొని ఇక్కడికి వచ్చే భక్తుల మనసులను ఆధ్యాత్మిక చింతనలోకి లీనం చేస్తున్నాయి. లోపలికి అడుగిడిన యాత్రికులకు ఒక అందమైన ఉద్యానవనంలోకి వచ్చామా అన్న ఆహ్లాదం కలుగుతుంది. ఆ ఆవరణంతా సరస్సులు, కొలనులు, వాటిలో నీళ్లను రకరకాల భంగిమల్లో వెదజల్లే ఫౌంటైన్లు కనిపిస్తాయి. ఆ జలాశయాలకిరువైపులా బాటల వెంబడి పూర్ణ కుంభాలను శిరముపై ధరించిన వనితామణుల నిలువెత్తు విగ్రహాలుంటాయి. ఆ భామినులు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారా అన్నట్టుగా వారి వారి సంస్కృతి సంప్రదాయాలను వ్యక్తం చేసే వస్త్రాలంకరణలతో, కట్టుబొట్టుతో ఉంటారు. మరోవైపు 5 తలల కాళీయమర్దనం చేస్తోన్న బాలకృష్ణుని విరాట్ ప్రతిమ ఎంతో ముచ్చటగొలిపేలా ఉంటుంది. మరో పెద్ద సరస్సు మధ్యమున తపోభంగిమలో ఉన్న పరమశివుని ప్రతిమ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అపర వైకుంఠంలా ఎంతో వైభవోపేతంగా భాసిల్లే ఆలయ ఆవరణలో విహరించి ప్రధానాలయం చెంతకు చేరగానే ఒక భవ్యమందిరం కనుల ముందు ప్రత్యక్షమవుతుంది. బురుజులు, ప్రాకారాదులు, రకరకాల నగిశీల నిర్మాణంతో కూడిన గవాక్ష్యాలతో రాజమహల్ వంటి నిర్మాణం మనలను అబ్బురపరుస్తుంది. అటు ఉత్తర భారతానికి, ఇటు దక్షిణ భారతానికి వారధిలా, ఇరు సంస్కృతుల, ఇరు ఆధ్యాత్మికతల మేళవింపుగా ఈ బాలాజీ దేవస్థానం వెలుగొందుతోంది. ఇరు ప్రాంతాల ఆగమ వాస్తురీతులకు, శిల్ప గోపురాది నిర్మాణాలకు అద్దం పడుతోంది ఈ ఆరామం. భరత నేలకు కేంద్ర బిందు స్థానంలో నెలకొన్న ఈ ఆలయం ఎంతో విశిష్ట దైవాలకు ఆలవాలంగా ఉంది. బాలాజీ స్వామివారితో పాటుగా ప్రతిష్ఠితులైన దేవుళ్లందరినీ దర్శించుకుందాం రండి. శ్రీ వెంకటేశ్వరుని విష్ణునామాల్లా అనిపించే 111 సంఖ్యతో 111 అడుగుల ఎత్తుగల విమాన శిఖరం కింద భారతదేశమంతటికీ హృదయస్థానం అన్నంత మధ్య భాగంలో కేంద్ర బిందు స్థానంలో మూలవిరాట్టు ప్రతిష్ఠితమయ్యేలా ఈ బేతుల్ బాలాజీ గర్భగృహం నిర్మితమై ఉంది.
తిరుమల తిరుపతి వెంకటేశుని గర్భాలయాన్ని బంగారు వాకిలి అంటారు కదా, అలాగే ఈ మధ్యప్రదేశ్ బేతుల్ బాలాజీపురవాసుని బాలాజీ గర్భగృహమే స్వర్ణమయ ఆనంద నిలయమా అనిపించేంత దివ్యంగా ఉంటుంది. పైకప్పుపై ఎన్నో లతగుల్మ సోయగాలు, వాటి మధ్య ఒకవైపు శివుడు, మరోవైపు విష్ణుమూర్తిల తైలవర్ణ చిత్రాలు లిఖించి ఉంటాయి. పలు స్తంభాలపై ఎన్నో డిజైన్లతో పాటు ఆ స్తంభాల అగ్రభాగాన గణపతి, లక్ష్మీదేవి, సరస్వతీదేవిల ప్రతిరూపాలు అందంగా చెక్కబడి ఉన్నాయి. ఆ బంగారు గర్భగృహాన ఎన్నిసార్లు చూసినా తనివి తీరనంత వైభవంగా బాలాజీ స్వామి, ఆ స్వామి వెనుక గోడకు స్థానక భంగిమలో నెలకొన్న లక్ష్మీనారాయణుల రూపాలు భక్తులను అలరిస్తాయి. మూలవిరాట్టుకి సకల సేవలు చేసిన తరువాత అదే ముఖమంటపంలో కొలువైన వివిధ దేవతలని వరుసగా దర్శించుకుంటారు భక్తులు. సౌందర్యానికే కన్ను కుట్టేంత సుందరాకారుడైన శ్రీకృష్ణుడు తన ఇష్టసఖి రాధతో కూడి పాలరాతి శిల్పాలై ఒక ఉపమందిరాన కొలువుదీరి ఉన్నాడు. వేణువుని ఊదుతూ నృత్య భంగిమలో ఉన్న ఆ రాధాకృష్ణుల రూపాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఆ పక్కనే ప్రథమ పూజ్యదేవుడైన గణపతి సిద్ధివినాయకుడిగా ఒక అద్దాల మంటపాన కొలువై ఉన్నాడు. చతుర్భుజుడైన ఆ వక్రతుండ మహాకాయుడు ఎర్రటి వస్త్రాలను ధరించి చూడచక్కగా ఉంటాడు. ఈ గణేశ కుమారుని చెంతనే తండ్రి శివయ్య రుక్మిణీ మహాదేవుడిగా, మరో ఉపాలయ దేవుడిగా దర్శనమిస్తున్నాడు. నల్లని సాలగ్రామ శిలాలింగ రూపుడిగా ఆ తండ్రి దివ్యమైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ పక్కనే శివ పరివారానికి ఇంటి దేవతగా పర్వతపుత్రి పార్వతీదేవి అంశావతారిణి అయిన దుర్గాదేవి అష్టభుజిగా సుమనోహరమైన దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. చిరుదరహాసి అయిన ఆ దుర్గామాత దుష్టులకు అపర కాళికగా, శిష్టజనులకు సకల దురితాలను దుర్గతులను తొలగించే దుర్గామాతగా కనిపిస్తుంది. దుమ్ దుర్గాయ నమః అంటూ కొలిచే భక్తులను చల్లగా కాచి కాపాడుతుంది. 111 అడుగుల ఎత్తుగల ప్రధాన ఆలయ నిర్మాణం గల బాలాజీ భవ్య దేవస్థానం 15 ఎకరాల విస్తీర్ణంలో పరుచుకున్న ఆధ్యాత్మిక పుణ్యస్థలి. ఈ అపర తిరుమల తిరుపతి మరెన్నో ఆలయాల సమాహారం. ఒకసారి మనము ఒక విహంగమై గగనతలాన్న విహరిస్తూ ఈ అపురూప ఆలయాల ఆవరణ అందచందాలను, ఇక్కడ నెలకొన్న వివిధ ఉపమందిరాలను వీక్షిద్దాం. ఎత్తైన శివలింగాకారంలో నెలకొన్న శివమందిరంలో 12 జ్యోతిర్లింగాలన్నింటినీ ఒకే చోట దర్శించుకుందాం. తెలిమబ్బుల ఆకాశం కింద ఆకుపచ్చని తివాచీపై పరమ సుందరంగా నిర్మించిన కట్టడం ఈ బేతుల్ బాలాజీ మందిరం. ఒకటా రెండా అనేక కట్టడాలు వైవిధ్యభరితమైన నిర్మాణ రీతితో అలరారుతున్నాయి. కొన్ని పురాతనత్వాన్ని, మరికొన్ని నిర్మాణాలు ధార్మికతను, మరికొన్ని పౌరాణికతను వ్యక్తం చేస్తున్నట్లుగా ఉంటాయి. ఒకవైపు సరోవరాలు, వాటికిరువైపులా పూర్ణ కుంభాలను ధరించిన వనితామణులు, మరోవైపు కాళీయమర్దనం చేసి భక్తజనులను గోవులను రక్షిస్తున్న బాలకృష్ణుని ప్రతిమ, ఇంకోవైపు తపోముద్రలో ఉన్న పరమశివుని శిల్పాకృతి సందర్శకులకు పరమాద్భుత ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఆ పౌరాణిక విశేషాలను చూస్తూ ఒక విరాట్ శివలింగాకారంలో ఉన్న 12 జ్యోతిర్లింగ మందిరానికి విచ్చేస్తారు భక్తులు. ఆ భారీ శివలింగాకారంపైనే శివుని ముఖ ప్రతిమ, శివుని ఆభరణంగా ఉన్న నాగఫణీంద్రుడు కూడా అలంకృతమై ఉంటారు. శ్రీ శేష నాగగుహ మందిరం అని వ్యవహరించే ఆ లింగాకార మందిరం లోపలికి అడుగిడిన భక్తులకు ఒక అద్భుత లోగిలి అగుపిస్తుంది. ఎన్నో రోజులు ఎంతో ధనం ఖర్చు చేస్తే గాని దొరకని 12 జ్యోతిర్లింగాలన్నీ ఈ మందిరాంతర్భాగాన కొలువుదీరి ఉన్నాయి. దాదాపు జ్యోతిర్లింగాలన్నీ ఆయా క్షేత్ర గర్భాలయ లింగాకారాన్ని పోలి సాక్షాత్తు అవే జ్యోతిర్లింగాల్ని దర్శించుకుంటున్నామా అన్నంత దివ్యంగా, భవ్యంగా ప్రతిష్ఠితమై ఉన్నాయి. ప్రతి జ్యోతిర్లింగానికి పైభాగాన ఆయా క్షేత్రాలలో వలె విమాన గోపురం మాదిరిగా ఇక్కడ కూడా గోపురాలను నిర్మించారు.
నామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ గౌరీప్రియాయ రజనీశకళాధరాయ. సోమనాథ్ క్షేత్ర సోమనాథేశ్వర జ్యోతిర్లింగం, శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం, ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఓంకార క్షేత్ర ఓంకార మమలేశ్వర జ్యోతిర్లింగం, కేదార్నాథ్ క్షేత్ర కేదారేశ్వర జ్యోతిర్లింగం, భీమశంకర క్షేత్ర భీమశంకర జ్యోతిర్లింగం, కాశీక్షేత్ర విశ్వనాథ జ్యోతిర్లింగం, త్రయంబకంలోని త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, పరళి వైద్యనాథ జ్యోతిర్లింగం, నాగేశ్వర క్షేత్ర నాగేశ్వర జ్యోతిర్లింగం, రామేశ్వరంలోని రామేశ్వర జ్యోతిర్లింగం, కృష్ణేశ్వర క్షేత్ర జ్యోతిర్లింగం, ఇలా 12 సుక్షేత్రాల జ్యోతిర్లింగాలను ఇక్కడే ఈ బాలాజీపురంలోనే దర్శించుకొని భక్తులు తన్మయానంద భరితులవుతారు. కాళాంతకాయ భుజగాధిప కంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ దారిద్ర్య దుఃఖ దహనాయ. ఆలయ వ్యవస్థాపకులు ఏర్పాటు చేసిన గ్లైడర్ విమానంలో వెళ్తూ ఈ భవ్య ఆరామస్థలిని చూస్తే కనపడే ఆలయ ప్రాంగణ దృశ్యాలు నిజంగానే అద్భుతం. మనము ఒక విహంగమై ఎగురుతూ ఆకాశ సీమ నుంచి ఈ అపర వైకుంఠాన్ని చూస్తున్నామా అన్నంత ఆనందం కలగకమానదు. పచ్చటి పంట పొలాలు, మధ్యలో మిట్టపల్లాలు, వాటి మధ్యలో పాము మెలికెల్లా రహదారులు ఒక విచిత్ర అనుభూతిని కలిగిస్తాయి. ఆకుపచ్చటి చెట్ల గుబుర్ల మధ్య రంగురంగుల దేవతా శిల్పాలతో కూడిన ఆలయ గోపురాలు, ప్రాకారాలు ఆధ్యాత్మిక అనుభూతిని ప్రోది చేస్తాయి. ప్రతి ఉదయం 6 గంటలకు సుప్రభాత హారతి, 8:30 గంటలకు గోష్ఠి ప్రసాదహారతి, 12 గంటలకు ఆలయాన్ని మూసివేసి తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తెరవడం జరుగుతుంది. 6:30 సంధ్యాహారతి, 8:30 గోష్ఠి ప్రసాదహారతి, 9:30 గంటలకు శయనహారతి, రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. బాలాజీపుర శ్రీ బాలాజీ మందిర ఆవరణ బహుమందిరాల సముదాయం, జమ్మూ కాశ్మీరులోని గుహంతర్భాగ వైష్ణోదేవి ఆలయం, కంచిలోని బల్లి స్వరూపం, ఉత్తర భారతావనిలో విలసిల్లే అన్నపూర్ణ అవతారిక శ్రీ సంతోషీమాత, వీర హనుమానుగా ఆరాధించే ఆంజనేయ స్వామి, షిరిడి సాయిబాబాతో పాటుగా ప్రతిష్ఠితులైన నవగ్రహాది దేవుళ్లను కూడా దర్శించుకుందాం రండి. హిమవత్ పర్వత సానువుల్లోని జమ్మూ కాశ్మీర్లో సాక్షాత్కారమయ్యే వైష్ణోదేవిని భక్తజన సులభంగా ఈ బాలాజీపురంలోనే దర్శించుకునే సౌలభ్యాన్ని కలిగించారు ఈ మందిర నిర్మాత శ్యామ్ వర్మ. ఒక గుహ ఆకృతిలోనే నిర్మించిన మందిరంలో వైష్ణోదేవి అమోఘమైన దర్శనాన్నిస్తోంది. జమ్మూ కాశ్మీర్ మందిరంలో వలె ఒకే వేదికపై 3 శిరోభాగాలు మనకు దర్శనమిస్తాయి. ఈ బాలాజీ మందిరంలో వైష్ణోదేవి మహాకాళిగా, మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా 3 స్వరూపాలు ఒక చిరువేదికపై కనిపిస్తాయి. ఆ పక్కనే మరో మందిరంలో కంచిలోని పవిత్ర బల్లి ప్రతిమ భక్తులందరి స్పర్శాపుణ్య భాగ్యాన్ని పొందేలా పైకప్పుకి ప్రతిష్ఠించారు. ఆ బల్లిని స్పర్శిస్తే సకల పాపాలు హరించిపోతాయని భక్తుల విశ్వాసం. వరుస క్రమంలో భక్తులు వచ్చి ఆ బల్లిని భక్తిగా స్పర్శించి నమస్కృతులు చెల్లిస్తారు. నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అని భయంతోనో భక్తితోనో కొలిచేది శనైశ్చర స్వామినే. ఏలినాటి శని, అర్ధాష్టమ శని దశల్లో శని తమకు ఎనలేని బాధలకు గురి చేస్తాడని, అందుకే శని అంటే భయపడాల్సిన దేవుడని అనుకుంటారు. కాని శనిదేవుడు శ్రీ మహావిష్ణువు స్వరూపమైన కూర్మానికి సంబంధించిన గ్రహం. సూర్యపుత్రుడు, యముని సోదరుడు, కశ్యప మహర్షి మనవడు, శివుని అచంచల భక్తుడు, ఆంజనేయ స్వామి ప్రియమిత్రుడు. అందుకే పీడించే పాషాణరూపుడిగా కాక అనుగ్రహించే అభయమూర్తిగా శనిదేవుణ్ణి ఈ మందిరంలో ప్రతిష్ఠించారు. సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ
మందచారః ప్రసన్నాత్మ పీడాం హరతు మే శని అంటూ నిత్యం తైలాభిషేకాలు చేస్తుంటారు. అందుకే నల్లగా నిగనిగలాడుతుంటాడు శనీశ్వర స్వామి. ఆ పక్కనే నవగ్రహ మండపం కూడా ఉంది. ఆ నవగ్రహాలకు ప్రదక్షిణాది అర్చనలు చేస్తారు. ఈ మంటపం దాపుననే హనుమాన్ మందిరం ఉంది. చిరుమందిరమే అయినా వర్ణరంజిత విగ్రహాలున్న గోపుర సహితంగా చూడముచ్చట గొలుపుతుంది. ఆ గోపురం పైననే హనుమ రూపాలు మనకు దర్శనమిస్తాయి. భారీకాయునిగా సుదీర్ఘవాలంతో కాషాయ వర్ణునిగా అగుపిస్తాడు స్వామి. మరో మందిరంలో ఉత్తర భారతీయుల సుపరిచిత అమ్మ స్వరూపిణి అయిన సంతోషీమాత మందిరముంది. మనందరకు తెలిసిన అన్నపూర్ణ స్వరూపంతో పోల్చదగ్గ ఈ సంతోషీమాత చూడచక్కని రూపంతో ఎంతటి దుఃఖితులైనా చూడగానే సంతోషం కలిగించేలా దర్శనమిస్తుంది. చతుర్భుజాలతో, త్రిశూలం, అన్నపాత్ర, అభయముద్రలతో ఆ తల్లి సర్వాంగ సుందరమైన అలంకారాలతో కనిపిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, అక్కడ కొలువైన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుణ్ణి దర్శించుకున్న శ్యాంవర్మ అంతే వైభవంగా పరమసుందరమైన ఈ ఆరామాన్ని నిర్మించాడు. మాతృమూర్తి పేరు నిలబెట్టిన తనయుడా అన్నట్టు తన తల్లిగారి పేరునే శ్రీ రుక్మిణీ బాలాజీ దేవస్థానంగా దీనిని మలిచాడు. ఈ దేవస్థానం అటు భక్తుల పాలిట అద్భుత తీర్థస్థలిగా, ఇటు పర్యాటకులకు ఆహ్లాదకరమైన పర్యాటక స్థలిగా తీర్చిదిద్దబడింది. ఇక్కడకొచ్చిన వారికి ఉచిత నివాస సత్రాలు, కొద్దిపాటి రుసుముతో కాటేజీలు లభించేలా ఈ సంస్థానం వారే ఏర్పాటు చేశారు. అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, శరణాగత వత్సల గోవింద, కరుణాసాగర గోవింద అని ఎవరు వేడినా వెంటనే వేంచేసే వేల్పు వెంకటేశ్వరుడు. గోవిందా గోవిందా అని ఎలుగెత్తి వేడితే తిరుపతిలో కాచే వెంకటేశ్వరుని వలె ప్యార్సే బోలో భక్తిసే పుకారో జై బాలాజీకో అని నినదిస్తే ఈ బేతుల్ బాలాజీ స్వామి కరుణాతరంగుడవుతాడు. ఆ స్వామి అపార కరుణా కటాక్షాలు మనకు లభించాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.